హాయ్ హలో నమస్తే. ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలనేటువంటి బలమైన డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలని. ఎందుకు అనేది వాళ్ళు చెప్తుంది ఏంటంటే, రావణ్ వెనక ప్రకాష్ రాజ్ ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణ్ అరెస్ట్ కరెక్ట్ అని తేలితే కదా ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలో లేదు తెలుసు. ఫస్ట్ రావణ్ అరెస్ట్ కరెక్టా? అక్కడికైతే క్వశ్చన్ అక్కడే ఆగిపోయింది కదా. రావణ్ అరెస్ట్ కరెక్టా లేదనే దగ్గర ఆగినప్పుడు ఇంక ప్రకాష్ రాజ్ అరెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? రావణ్ మీద దేని మీద అరెస్ట్ చేస్తారు? 5 సార్లు బెయిల్ తెచ్చుకున్నాడు అంటే 5 సార్లు తప్పు చేయాలి. బెయిల్ ఇచ్చారంటే తప్పు చేయలేదండి కదా, సరైన ఆధారాలు లేవు. ఒకదాని మీద ఊపా కేసు పెట్టారు. ఊపా కేసు ఎందుకు పెట్టారు? నాన్ బెయిలబుల్. అది నాన్ బెయిలబుల్ కాబట్టి ఊపా కేసు పెట్టి ప్రస్తుతానికి ఆయన 14 రోజులు రిమాండ్లోకి దుబ్బారు ఆయన. అతన్ని రావణ్ని జరిగింది అదే. సరే, ఇంక మీడియా ఛానల్స్లో అతన్ని అది చేశాడు, ఇది చేశాడు, ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు అని ట్రోలింగ్ చేశారు. బ్రదర్, మీరు ఆనెస్ట్గా చెప్పండి, ఓన్లీ హిందూ మతం మీదే దాడి జరగట్లే, క్రిస్టియన్ మతం మీద కూడా దాడి జరుగుతుంది. సో మీరు ఓన్లీ మీ ఛానల్స్, మీరు పెంచి పోషించుకున్న ఛానల్స్ ప్లస్ మీ సోషల్ మీడియా కాబట్టి మీది వరకే మీరు చూపించుకుంటారు. ఇప్పుడు వైసీపీలో ఏం జరిగింది టీడీపీ వాళ్ళు చూపించరు, టీడీపీలో ఏం జరిగింది వైసీపీ వాళ్ళు చూపించరు. అలాగే ఈ క్రిస్టియన్స్కి జరిగిన అట్రాసిటీలు, వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినవి, ఆ యేసుక్రీస్తుని తిట్టింది, ఇవి పాపం వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళ వ్యవస్థ. నేను అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మీకు ఒక వ్యవస్థ ఉండాలి. మీకు యూట్యూబ్ ఛానల్, మీరు కూడా 100 యూట్యూబ్ ఛానల్ పెట్టండి స్వామి. ఇప్పుడు నేను పెట్టాను ఒక యూట్యూబ్ ఛానల్. నాలాగా ప్రతి దళితుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. మీకు ఏం డబ్బులు అవుతాయా దానికి? యూట్యూబ్ జాపం చేసి మాట్లాడండి. మీకు వ్యవస్థలు లేవని చెప్తున్నాను నేను. మీకు వ్యవస్థలు ఉండాలి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. ప్రతి దళితుడు ఓపెన్ చేసి మీకు కూడా మీ యొక్క ఫండమెంటల్ హక్కుల గురించి మాట్లాడుకోండి. నేను చాలా రోజులు అని చెప్తాను. దీనికి పెద్దగా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మళ్ళీ రావణ్ లాగా అల్లో పెడితే మళ్ళీ లోపలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇచ్చేది మీరే. మళ్ళీ దళితులకే చెప్పేది. నా వీడియోలు మళ్ళీ మీరే అధికారం ఇస్తారు వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో నూగుతున్నారు. మీరు అది జాగ్రత్తగా ఓట్లు వేసుకోవాలంటే అది లేదు, జాగ్రత్తగా ఓట్లు వేసుకుంటారు అది లేదు. మీ అందరికీ సరే, నేను ఈ దాని లాస్ట్లో చెప్తాను మీరేం చేయాలి. ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఈ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడబోయే ముందు నేను ఈ స్టేట్మెంట్ వేస్తున్నా. ఐ రెస్పెక్ట్ హిందూయిజం, ఐ రెస్పెక్ట్ క్రిస్టియన్స్ ఎనీవే ఆబ్వియస్లీ బికాస్ ఐ ఫాలో దాట్. ఐ రెస్పెక్ట్ ఇస్లాం, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి, ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. కానీ పొలిటికల్ సబ్జెక్ట్ని పొలిటికల్ యాంగిల్లోనే చూడాలి. పొలిటికల్ సబ్జెక్ట్ని పొలిటికల్ యాంగిల్లోనే చదవాలి. మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఏదైనా చదివేటప్పుడు, ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ కానీ, ఏదైనా ఆ సబ్జెక్ట్లోనే చూడాలి. అక్కడ నువ్వు మతం పెట్టకూడదు. మెడికల్ సిస్టంలోకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు జ్వరం వచ్చిందంటే నువ్వు ప్రార్థన చేయమని కూడదు. ఎవరు డాక్టర్ అనకూడదు, పాస్టర్ అన్నాను అన్నమాట. పాస్టర్ అనడానికి ప్రార్థన చేయమని, ఆయన డాక్టర్ కాదు పాస్టర్. ఆయన ప్రార్థన చేయమంటే తెలుసు పాస్టర్కి, బట్ డాక్టర్కి మెడిసిన్ ఇవ్వటం తెలుసు. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ నువ్వు ప్రార్థన చేయని, మెడిసిన్ అవసరం లేదు అని అంటే నీ దగ్గరికి రావటం ఎందుకు? అంటే ఏ సబ్జెక్టుని ఆ కోణంలో, మత కోణంలో చూడకూడదు. ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి ఒక దేశం అనేటువంటి కోణంలో చూస్తుంటే మీరు దాన్ని మత కోణంలో చూస్తున్నారు అనేది నాకు ఒకటి అర్థమైంది. ప్రకాష్ రాజ్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ప్రకాష్ రాజ్ యొక్క మొత్తం విన్నా నేను. ఆయన విన్న ప్రతి ప్రసంగం విన్నా పక్కన ప్రకాష్ రాజ్ది. ప్రకాష్ రాజు నాకు అర్థమైంది చెబుతున్నా, నాకు అర్థమైంది. అసలు నిజంగా ఆయన అన్నది లేదా కరెక్ట్ అనేది ప్రకాష్ రాజు, మీరు ఆయన అడిగితే చెప్తాడు నేను అన్నది కరెక్టా లేదని. నాకు అర్థమైంది చెప్తున్నా, ఎందుకంటే ఆయన వీడియోలు అక్కడ కూడా చూసి చెప్తున్నా. ప్రకాష్ రాజు చెప్తుంది ఏంటి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది హక్కు, దేశాన్ని ఎవడో ప్రశ్నించడు. ప్రకాష్ చాలాసార్లు చెప్పాడు ఇది, ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మన భారత రాజ్యాంగం అలా డిజైన్ చేయబడి ఉంది. ప్రతిపక్షం అనేది ప్రభుత్వాలని ప్రశ్నించాలి. దట్ ఈస్ ద సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే దేశభక్తి కాదని, దేశాన్ని ఎవడు ప్రశ్నించాడు? ప్రభుత్వాలను కదా ప్రశ్నిస్తుందని ప్రకాష్ రాజ్ చాలాసార్లు అన్నాడు. అని చెప్పింది కరెక్టే కదా. ఇండియా బ్లాక్ ఎన్డీఏని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, వైసీపీ టీడీపీని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, ఇది ప్రతిపక్షం ప్రశ్నించినట్టు. ఇక్కడ దేశాన్ని ప్రశ్నించినట్టు, రాష్ట్రాన్ని ప్రశ్నించినట్టు, జిల్లాలను ప్రశ్నించినట్టు, మండలాలు ప్రశ్నించినట్టు ఎక్కడ ఉంది? ఇదంతా డెమోక్రటిక్ సిస్టమ్ కాదు ఇది. ప్రకాష్ రాజ్ రిపీటెడ్లీ ఈజ్ సేయింగ్ దట్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ యాంటీ నేషనల్.
అది ప్రకాష్ రాజ్ చాలాసార్లు చెప్పాడు. అది నేను ఆ ప్రసంగం విని మీకు చెబుతాను. ఓకే, ఇప్పుడు కోర్టుల్ని రెస్పెక్ట్, ఇప్పుడు ఫండమెంటల్గా కోర్టుల్ని ఆయన ఎప్పుడు దూషించినట్టు నేను చూడలే ప్రకాష్ రాజు. రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసినట్టు నేను చూడలే. డిసెంట్ తెలపడం అనేది ఫండమెంటల్ హక్కు అని చాలాసార్లు చెప్తున్నాడు అతను. డిసెంట్ తెలపడం అనేది చాలా కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ మీద మీరు ఉండాలి అనేది ఆయన చెప్తాను. చాలాసార్లు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడాడు. నాన్ వైలెన్స్, మీరు కొడుతున్నారు, తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, అమలకలు తిడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ హక్కు అనేది చాలాసార్లు ఆయన మాట్లాడుతున్నాడు టీవీ ఛానల్లో కూర్చొని ప్రకాష్ రాజ్ గారు. ఓకే, ఇప్పుడు ఆయన్ని ఏంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని గురించి మాట్లాడితే మీరు అరెస్ట్ చేస్తే, అందుకు కదా మన భారతదేశంలో 151 ప్లేస్లోకి వచ్చింది. 151 నిన్నే మన ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో మన భారతదేశం యొక్క ప్లేస్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ చాలా లాస్ట్కి వెళ్ళిందని కదా మన రీసెంట్గా ట్రోల్ అయింది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు భారతదేశంలోని. ఎందుకంటే ఇది ఇవన్నీ చేస్తున్నారని చెప్పి దాన్ని ఆయన ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన దేశభక్తుడు కానీ దేశ యాంటీ నేషనల్ అవుతాడా ప్రకాష్ రాజు? ఈజ్ ఏ యాంటీ నేషనల్ అవుతాడా ప్రకాష్ రాజ్ గారు? అవుడు కదా. సో ఇదంతా కూడా ఏంది, ఆయన్ని అర్థం అదే నేను చెప్తాను, ఆయన్ని మీ కోణంలో చూస్తున్నారు కానీ ఆయన చెప్పిన కోణంలో, అది మెకానికల్ ఇంజనీరింగ్, ఆ మెకానికల్ ఇంజనీరింగ్ కోణంలో చూడాలి. నేను అక్కడ బైబిల్ పెట్టకూడదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఇదిగో ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన నేను 2 ఎలిమెంట్స్ని మిక్స్ చేయాలంటే ఏం చేయాలి? బైబిల్లో నుంచి మత్తయి సువార్త తీసుకోవాలా, లేదంటే ఖురాన్లో నుంచి ఏమైనా వాక్యం తీసుకోవాలా, లేదంటే భగవద్గీత నుంచి తీసుకోవాలా, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవాలా? అక్కడికైతే తీసుకోవాలి. కాబట్టి ప్రకాష్ రాజ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వ్యవస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు, రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అడ్మినిస్ట్రేషన్ గురించి, రాజకీయం గురించి, అంబేద్కర్ గురించి అతను మాట్లాడుతున్నప్పుడు మత కోణంలో మీరు అతను చూస్తున్నారు కదా, అతను మీకు తప్పుగా కనిపిస్తున్నాడు అని నా ఉద్దేశం. ఓకే, మూడోది ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్గా గవర్నమెంట్ని ప్రశ్నించాడు తప్ప ఇంతవరకు గవర్నమెంట్లు ఎలా ఉండాలి, పొలిటికల్ పార్టీస్ యొక్క సిస్టమ్ గురించి, ఇండివిజువల్ లీడర్స్ గురించి, పాలసీల గురించి ప్రశ్నించాడు తప్ప ఏ రోజు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా అతను మాట్లాడా? ఒకటి చూపించండి మీరు ప్రకాష్ రాజ్ మాట్లాడినట్టుగా. అంటే నాకు తెలియకుండా, అంటే నాకు తెలియకుండా ఆయన ఏమంటే నేను, ఎందుకంటే నేను బికాజ్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ హిమ్, ఐఎమ్ నాట్ హిస్ ఫాలోవర్. ప్రకాష్ రాజ్ ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ నాకు తెలియదు. ఆన్లైన్ కంటెంట్ని బట్టే చెప్తున్నాను నేను. ఓకే, రాష్ట్రాలని విమర్శించటం అనేది హక్కు తర్వాత సంగతి. దట్ ఈస్ ఎ సిస్టమ్. భారతదేశ యొక్క రాజ్యాంగ సిస్టమ్ ఏంటి, గవర్నమెంట్ని ప్రశ్నిస్తేనే వాళ్ళు కరెక్ట్గా పరిపాలిస్తారని అపోజిషన్ అనేటువంటి వ్యవస్థ పెట్టారు భారతదేశంలో. సో ప్రశ్నించాలి కదా, గవర్నమెంట్ని ప్రశ్నించడమే, విమర్శించడమే పని కదా, రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడమే హక్కు కదా. ఓకే, ఇక్కడ ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి అంటున్నా, దీంట్లో అతను చేసిన తప్పు ఏంటంటున్నా, అది ఎందుకు అరెస్ట్ చేయాలంటున్నారు అని ప్రకాష్ రాజ్ని అంటున్నా. ఓకే, ఇప్పుడు జ్యుడిషియల్ ఇండిపెండెన్సు అక్కడక్కడ దెబ్బకొట్టిన అనుమానం వచ్చినప్పుడు ఈ కేసు ఎందుకు ఇలా వచ్చింది, కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ కాదు కదా, కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ లేదు కదా ఈ జడ్జిమెంట్లో, పవర్స్ని ఎక్కడో మిస్యూజ్ అవుతుంది కదా అని అనిపించినప్పుడు అప్పీల్కి వెళ్ళొచ్చని కోర్టు వ్యవస్థే చెప్పింది. కోర్టు వ్యవస్థే చెప్తుంది మీరు ఎక్కడ తేడా వస్తుంది రా భయ్, ఈ జడ్జిమెంట్లో ఎక్కడ తేడా ఉందన్నప్పుడు యూ కెన్ గో ఫర్ అనదర్ అప్పీల్ అని వెంటనే శిక్ష చేస్తారు. నువ్వు జడ్జికి వ్యతిరేకం మాట్లాడతలేదండి, ఈయన ఇచ్చిన జడ్జిమెంట్లో నాకు తప్పు తీసుకో, సెకండ్ బెంచ్కి వెళ్తున్నా. నేను ఇచ్చిన జడ్జిమెంట్ తప్పని నువ్వు సెకండ్ బెంచ్కి వెళ్తావా? సెకండ్ బెంచ్లో ఇచ్చిన జడ్జిమెంట్ తప్పని 5 బెంచ్కి వెళ్తావా? నువ్వు శిక్షలు వేసుకుంటూ పోతే ఇక న్యాయం అడిగేది ఎప్పుడు, న్యాయం జరిగేది ఎప్పుడు? జరగదు కదా. ఇప్పుడు ఆయన జస్ట్ ఆస్కింగ్ అని ఆయన ప్రతిసారి చెప్తున్నాడు, జస్ట్ ఆస్కింగ్ అని చెప్తున్నాడు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అనే ప్రశ్న వేస్తున్నాడు, మీరు సమాధానం చెప్పాలి. ప్రశ్నలు అడిగితే జైల్లో పెట్టే పని అయితే ఈ స్టూడెంట్స్ మొత్తాన్ని ఆన్సర్లు రాసే, క్వశ్చన్ పేపర్ లేకుండా ఆన్సర్ లెటర్ రాస్తారు. స్టూడెంట్స్ మొత్తానికి క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ప్రశ్నలు మాత్రమే ఇస్తారు, ఆన్సర్లు మీరు రాయాలి. ఆయన జస్ట్ ఆస్కింగ్ అని కొన్ని 100 క్వశ్చన్లు వేసాడు, మీరు ఆన్సర్లు చేయాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్కి ఆయన్ని అరెస్ట్ చేయమని డిమాండ్ పెరుగుతుంది ఎందుకుంటున్నా ప్రకాష్ రాజ్ని. ఓకే, అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. నిన్న 2-3 రోజుల నుంచి చూస్తున్నాయి అది. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టంలో ఉన్న సమస్యల గురించి ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళకి అబ్జెక్షన్ చెప్తున్నారు కదా, ఎస్ఐఆర్లో జరిగింది జరిగిందని.
అపోజిషన్ నాకు డైరెక్ట్గా ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా. కాన్స్టిట్యూషనల్ రైట్స్కి సంబంధించి యాక్టివిస్టులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, మీడియా ఫ్రీడమ్ పోతుందని న్యూస్ పేపర్లో రాశారు కదా, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందని అక్కడక్కడ ఆర్టికల్స్ రాస్తున్నారు కదా, అకౌంటబిలిటీ గురించి జర్నలిస్టులు రాస్తున్నారు కదా, ఇవన్నీ కదా అతను ప్రకాష్ రాజ్ అడిగాడు. కొత్తగా ఏమన్నా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఇవి ఏ అయితే న్యూస్ పేపర్లో ఉన్నాయో, ఏ అయితే ప్రతిపక్షాలు అడుగుతున్నారో అదే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు. అంతకంటే ఎక్కువేం మాట్లాడాడు? ఓకే, దేశ విభజన గురించి మాట్లాడితే క్రైమ్ అది, లేదంటే గన్నులు తుపాకులు పట్టుకొని వ్యతిరేకంగా వెళ్తే క్రైమ్ అది, సెసెషన్ చేస్తే క్రైమ్ అది, వైలెంట్గా రెవల్యూషన్ చేస్తే క్రైమ్. ఆయన ఏదో ట్వీట్లో జస్ట్ ఆస్కింగ్, ఒక డౌట్ వచ్చింది, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నలు వేస్తున్నాడు. అరెస్ట్ చేసేస్తారా ఆయన్ని? ఓకే, అరెస్ట్ చేయరు. ఓకే, ఇప్పుడు దేశభక్తి అని మీ దగ్గర ప్రతిసారి ప్రతి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మాకెందుకు తెలియట్లే. రాజ్యాంగాన్ని కాపాడండి అంటే దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాలి, డెమోక్రసీని కాపాడండి అంటే మీరు దేశభక్తులు కాదంటారు, ఈక్వాలిటీని చూసుకొని మీరు దేశభక్తులు కావాలంటే, జస్టిస్ అంటే దేశభక్తులు, లిబర్టీ అంటే దేశభక్తులు, దేశభక్తులు కాదు, దేశభక్తులు కాదని మీరు అంటమైనది, మీరు అనేది దేశభక్తులు కాదని చెప్పేసి ఈ మధ్యలో జరుగుతున్నట్టు దేశానికి జరుగుతున్న అన్యాయం ఎంత ఎవరు చేస్తున్నారో తెలియదు, తెలీదు. ఓకే, సరే, ఇప్పుడు ప్రశ్నారావణ్ దగ్గర అతని వెనకుండి నడిపించాడు అనేది ప్రధానమైన ఆర్గ్యుమెంట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయండి అంటే అతనికి ఫండింగ్ చేశాడు ప్రకాష్ రాజు, అతన్ని అరెస్ట్ చేయండి ఏమంటారు, అతనికి వెనక పక్కన తప్ప, ఒక యూట్యూబర్కి వెనక పక్కన ఉంటే తప్పేం లేదు కదా. తప్పు చేస్తే తప్పండి. ప్రశ్నారావణ్ ఫండెడ్ బై ప్రకాష్ రాజ్ ఆర్ ఫండెడ్ బై వైఎస్ఆర్సిపి అనుకోండి. ప్రశ్నారావణ్ ఫండెడ్ బై వైఎస్ఆర్సిపి, ఫండెడ్ బై ప్రశ్నారావణ్, ప్రకాష్ రాజ్ ఆర్ ఇంకొక సమ్ అదర్ పొలిటీషియన్ ఉన్నారనుకోండి. అరే, ఆ ఛానల్ అతనికి వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు, ఇది ఇక్కడ మీరు ఛానల్ని పెంచుకోవాలి, అంత చాలు. షుడ్ అరెస్ట్ చేస్తారా అంటే, ఇప్పుడు టీడీపీ హెల్ప్ చేసే కొన్ని ఛానల్స్ ఉండొచ్చు, అరెస్ట్ చేయరు కదా, వైసీపీలో వచ్చి అరెస్ట్ చేయకూడదు, తప్పు కదా, అది తప్పు కదా. సరే, ఇప్పుడు ఈ రావణ్ దగ్గర ప్రశ్న వచ్చింది, నక్సలైట్లకి ప్రేరేపించాడు, దాని వెనకెత్తనున్నాడు అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, హిందూ దేవుళ్ళని తిట్టాడు, ఇతను భయంకరంగా తిట్టాడు హిందూ దేవుళ్ళని ప్రశ్నారావణ్ అని చెప్పేసి, కాబట్టి అతని వెనక ప్రకాష్ రాజ్ తిట్టిచ్చాడు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. ఓకే, ఇప్పుడు ఆ ప్రశ్నారావణ్, నేను అదే ఇప్పుడు హిందూ దేవుళ్ళని తిట్టాడు ప్రకాష్ రాజ్ గారు, నువ్వు తిట్టు అని చెప్తాడు ఆయన, ఒక యూట్యూబర్కి నువ్వు తిట్టు అని చెప్తాడా? నేనైతే అనుకోవట్లే. మరోవర్ ఈయన ప్రకాష్ రాజ్ గారు చాలాసార్లు ఏం చెప్తున్నారు, ఆయన హిందూయిజానికి హిందుత్వ పాలిటిక్స్కి తేడా ఉందని చాలాసార్లు చెప్పాడు. హిందూయిజానికి హిందుత్వ పాలిటిక్స్ చాలా తేడా ఉంది, పొలిటికల్ ఐడియాలజీని స్పెసిఫిక్ ప్రాక్టీస్లో తేడా ఉంది, కాబట్టి కొద్ది రీసెంట్గా జరిగినటువంటి కొన్ని క్రైమ్స్ వాటిని కూడా రెఫర్ చేస్తూ ఉంటాడు. ఓకే, గౌరీశంకర్ లాంటి వాళ్ళని, ఎవరు ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుతుంటాడు, ఓకే, లంకేష్ ఏదో అంటుంటాడు, ఓకే, పేరు మర్చిపోయా, ఆ జర్నలిస్ట్ గురించి ఇది ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు వాళ్ళు చనిపోయారని చెప్పి చెప్తున్నాడు, ఓకే, వాళ్ళు చంపేశారని చెప్పి అతను అటు మాట్లాడుతున్నానని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ని మీరు అరెస్ట్ చేయండి ఎందుకు? నేను అడిగే ప్రశ్న, ఎందుకు అరెస్ట్ చేస్తారు ప్రకాష్ రాజ్ని? ఈ దేశంలో జరుగుతున్న చాలా అతను అడిగే ప్రశ్న మీరు 300 పేజీలు ఆన్సర్ రాసినా కూడా అతను అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్పలేరు, అంత సూటిగా అడుగుతున్నాడు అతను. ఒకటే ప్రశ్న, ప్రభుత్వాలని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్ట, రాజకీయ పార్టీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్ట, దీనికి మీరు ఆన్సర్ చేయండి అంటే 300 పేజీలు రాసినా ఏం రాస్తారు మీరు? అది ప్రకాష్ రాజ్ అడుగుతున్నాడు కదా డెమోక్రసీలో. ఓకే, సరే, అల్టిమేట్గా ఇప్పుడు హిందూ దేవుళ్ళని తిట్టాడు రావణ్ అని చెప్పి కొన్ని క్లిప్పులు కట్ చేసి దీని వెనక ప్రకాష్ రాజ్ ఉన్నాడు అని చెప్తున్నారు. అతను నాకు తెలిసి మనకి ఇది ప్రశ్న ఛానల్ అతను రకరకాల వీడియోలు అవన్నీ క్లిప్పులు అక్కడక్కడ కట్ చేసిన క్లిప్పులు తీసుకొని వచ్చి ఇదిగో ఇతను ఇట్లా మాట్లాడాడని అతను కౌంటర్ కొట్టేవాడు. అతని వీడియోలన్నీ అంతే ఉన్నాయి, మీరు చూసుకొని కావాలంటే ఎవరో మాట్లాడిందని కౌంటర్ కొట్టాడు.
అతను మాట్లాడింది కొట్టారు కానీ అతను ఏం మాట్లాడడానికి దేనికి కౌంటర్ ఇచ్చాడు అవి మీరు ప్లే చేయరా ఛానల్లో? ప్లే చేయరా? ప్లే చేయరు. అల్టిమేట్గా ఒకటే జరిగింది. అతను అదే పనిగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు ప్రశ్నారామన్. ఓకే, అవసరం ఒకే వ్యక్తిని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను చాలా నేను సరే ఇంకా ఆయనకి ఎందుకని ఒకరిద్దరు కూడా నేను చెప్పాను ఏంటంటే ఒకే వ్యక్తి మీద నీ టైం వేస్ట్. ఒకే వ్యక్తిని టార్గెట్ టైం వేస్ట్ కదా. ఈ దేశం ఏమైనా పవన్ కళ్యాణా? కాదు కదా. ఈ దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం ఒకటే ఉందా? కాదు కదా. పొద్దుగూకులు ఆయన మీద వీడియోలు చేసిన అవసరం ఏముంది? లేదు కదా. ఆయన పగబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పగబెట్టుకుని వేసాడు లోపల. ఇంతే జరిగింది. 5వ సారి చెబుతున్నా, ఆయనే మన ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషను. మీ దళితులు మొత్తం కూడా ఇలాంటి అధికారం కోసం ప్రయత్నం చేయండి, ఆత్మగౌరవం కోసం ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారు, అక్కడున్న విజయ్ గారు ఎలాగా దళితుల మొత్తాన్ని పెట్టేసి అధికారంలోకి వచ్చాడో అలా మీరందరూ కూడా అధికారంలోకి రండి. రావాలంటే అదే మనం చేయాల్సింది. ఓకే, మన ఏడిఎస్లో చేరండి. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. నమస్కారం.